पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। వైశాఖ పూర్ణిమ యొక్క విశిష్టతలు చదువుకుంటూ ఉన్నాం మనం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుతున్నాం. చోట్లో ఒక లా అనేటువంటిది పనిచేస్తుంది. దర్ ఇస్ ఎ లా కాల్డ్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ఆర్ పోలార్ యూనియన్ విచ్ ప్లేస్ an active part here. This law governs the relation of the soul of a group to the soul of other groups. It governs the interplay, vital but unrealized, yet at a potency between the soul of the fourth kingdom, or in nature the human, and the soul of the three subhuman kingdoms, and likewise the of these three superhuman kingdoms. It is owing to the major part which humanity has to play in the great scheme or the plan of God, the law which will be the determining law of the race. This will not, however, be the case until the majority of human beings understand something of what it means to function as souls. చోట్ల ఒక లా అనేటువంటిది పనిచేస్తుందండి. దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ఆర్ పోలార్ యూనియన్. ఇలా అనేటువంటి చోట్ల పనిచేస్తుంది. ఇలా ఏంటంటే వెనక గ్రూప్ ఆఫ్ సోల్స్కి ఇంకొక గ్రూప్ ఆఫ్ సోల్స్కి మధ్యలో పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ యూనియన్ ఆర్ పోలార్ ఇంపల్స్. సో ఫస్ట్ సోల్ అంటే ఏంటో మనం చక్కగా అవగాహనలో పెట్టుకోకపోతే ఈ విషయం అర్థం కాదండి అని అంటున్నారు ఆయన. సోల్ అంటే ఏంటో మనం గతంలో చాలా వివరాలు చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లేదు మనం. సో ఇట్ ఇస్ ద లా దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఏ గ్రూప్ ఆఫ్ సోల్స్ అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ సోల్స్. ఉదాహరణకి ఈ ఫస్ట్ రే గ్రూప్ ఆఫ్ సోల్స్, సెకండ్ రే గ్రూప్ ఆఫ్ సోల్స్ ఆర్ అలా ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్కి ఇంకో గ్రూప్ ఆఫ్ సోల్స్కి మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ లా అనేటువంటి మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అనేటువంటిది పనిచేస్తాం. ఆ హయ్యర్ గ్రూప్ ఆఫ్ సోల్స్ లోవర్ గ్రూప్ ఆఫ్ సోల్స్ని అట్రాక్ట్ చేస్తుంటాం. సో ఇది ఎట్లా అంటే కనుక హ్యూమన్ కింగ్డమ్ తనకన్నా లోవర్ త్రీ కింగ్డమ్స్లో ఉన్నటువంటి సోల్ని వీడు అట్రాక్ట్ చేస్తున్నాడు, వీడు నడుపుతూ ఉంటాడు. మానవుడి యొక్క సోల్ గ్రూప్ ఆఫ్ సోల్స్ని, మానవుడికి పైన ఇంకో త్రీ కింగ్డమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎసాట్రిక్ సైకాలజీ ఫస్ట్ పార్ట్ చదువుకోవాలి. సో ఆ త్రీ కింగ్డమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వీడిని పుల్అప్ చేస్తుంటారు. సో ఈ చోట్ల పనిచేస్తున్నటువంటి లా. Then under obedience to this law, humanity will act as a transmitter of light, energy, and spiritual potency to the subhuman kingdoms, and will constitute a channel of communication between that which is above and that which is below. సో మానవుడు అనేటువంటి వాడు ఇప్పుడు దీన్ని బట్టి పైన త్రీ కింగ్డమ్స్ నుంచి తను ఏదైతే పొందుతున్నాడో తనకన్నా లోవర్ త్రీ కింగ్డమ్స్లోకి వాళ్ళకి అది అందించిన అంటుండే తన కార్యక్రమం. సో జంతువులు కదండి, వీటికి ప్రేయర్లు ఉంటాయా, వీళ్ళకి ఉపన్యాసాలు ఉంటాయా అంటున్నది అనుకోకర్లేదు. దీన్ని బట్టి శ్రీకృష్ణుడి యొక్క భాగవతం చెప్పినటువంటి విషయాలు మనం జాగ్రత్త అవగాహనలోకి తెచ్చుకోగలిగితే అక్కడ అదే విషయం చెప్పారు మనకి. అది నుంచి ఆ చెట్లు చేమలు వాటిలో కూడా దేవతలు ఉన్నారు, వాటిలో కూడా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి వాళ్ళందరూ కూడా అక్కడ చేరారన్నటువంటి విషయం చెప్పారు మనకి. అది ఎట్లాగో మన చుట్టూతో ఉండేటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దే ఆల్ విల్ బి లిసనింగ్, దే ఆల్ విల్ బి ఫాలోయింగ్ అవర్ ప్రేయర్స్. అన్నీ కూడా చేస్తుంటాయి. సో అందు గురించి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. దట్ విచ్ ఈస్ అబోవ్ అండ్ దట్ విచ్ ఈస్ బిలో, సచ్ ఈస్ ద హై డెస్టినీ బిఫోర్ ద రేస్.
it is just here that I can perhaps be illustrate this law and aid out working at the coming Visak festivals, just as certain human beings have, through meditation, discipline, and service, most definitely made a contact with their own souls and can therefore become channels for souls expression and mediums for the distribution into the world of soul energy, so these same men and women in their aggregate form a group of souls and rapport with the source of spiritual supply. ఉదాహరణకు ఒక సాధన అంటే చక్కగా చేసుకుంటూ ఉన్నటువంటి వాడు సోల్ లెవెల్ వాడు ఎలివేట్ అయి ఉంటాడు కొంతవరకు సోల్ లెవెల్గా ఎలివేట్ అయినటువంటి వాడు చక్కగా వాడు సోల్ లెవెల్లో వాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొంత టీచింగ్స్ ఇవన్నీ వాడు పొందుతుంటాడు. ఈ పొందుతూ ఉన్నటువంటిది వాడు ఏం చేయాలంటే వాడు ఇంకొక సోల్స్ తోటి వాడు గ్రూప్ అనేటువంటిది ఫామ్ అవుతాడు. ఇప్పుడు కూడా ఫిజికల్ లెవెల్ గ్రూప్ అనేటువంటి దేనికి మనం ఫామ్ అవుతామంటే సోల్ లెవెల్లో గ్రూప్ అనేటువంటిది ఫామ్ అవడానికి ఇది రెప్లికగా ఇది మనం చేసేటువంటి కార్యక్రమం. సో ఫిజికల్ లెవెల్లోనే వీడు అడ్జస్ట్ అవ్వలేనటువంటి సోల్ లెవెల్లో ఇంకొకటితో ఎలా గ్రూప్ ఫామ్ అవ్వగలడు. సో అందు గురించి సోల్ లెవెల్లో గ్రూప్ ఫార్మేషన్ అనేది ఉండాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఎవరి ఆధ్యాత్మికత ఏదున్నా కూడా మనం దాన్ని చక్కగా ఆహ్వానించాలి, దాన్ని చక్కగా వాళ్ళతో కలిసి మనం ఏ రకంగా పనిచేయగలం అటువంటి దృష్టి మనకు వస్తుంటే సోల్ లెవెల్లో ఎలా మనం లింకప్ అవ్వగలం అంటే మనకు చక్కగా నేర్చుకోగలుగుతాం. సో అలా గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి మనం లింకప్ అవ్వడం అంటే నేర్చుకోవడం చేత ఏమవుతుందంటే అండ్ ర్యాపో విత్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ సప్లై. సో వీడు ఎప్పుడైతే వీడు గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి లింకప్ అవుతాడో అప్పుడు హీ విల్ గెట్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ రిసీవింగ్ ద స్పిరిచువల్ ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్ విచ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ టు ద సోల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సోల్స్. So unless he is attained himself to the soul level, he cannot understand this point. They have, as a group and from the angle of the hierarchy, established a contact and are in touch with the world of spiritual realities. So in other words, they have as a group and form an angle of the hierarchy. Look, a group guy, eppadaithe form avutaro soul level lo, not at physical. Soul level lo eppadaithe oka group ga form avutado అప్పుడు వీడు యాంగిల్ ఆఫ్ ది హైరార్కీకి వీడు అంటే వీడికి వాడికి ఒక చక్కటి యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్స్ ఎస్టాబ్లిష్ అంటారు కదా, అలా హైరార్కీకి వీడికి ఒక యాంగిల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యేడికి ఏ కాంటాక్ట్ అండ్ ఆర్ ఇన్ టచ్ విత్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువల్ రియాలిటీస్. వీడికి ఒక చక్కటి సాన్నిధ్యము అని అంటారు దాన్ని. సో ఆ సాన్నిధ్యం అంటే ఎప్పుడు నిరంతరం వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు మేడం డాట్స్ గారు ఆల్వేస్ షీ ఎంజాయ్డ్ ఆర్ షీ ఎక్స్పీరియన్స్డ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాస్టర్స్ అరౌండ్ హర్. అది వీడికి వస్తుందండి ఆ స్థితి. Just as the individual disciple stabilizes this contact and learns to make a rapid alignment and then only then can come into touch with the master of his group and intelligently respond to the plan, so does this group of aligned souls come into contact with certain greater lives and forms of life such as the Christ and the Buddha. సో ఈ రకంగా వీడు ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ తోటి ఇలా లింకప్ అవడం చేత చోట్ల ఉన్నటువంటి హైరార్కీ తోటి లింకప్ ఏర్పడుతుంది. హైరార్కీ తోటి ఎప్పుడైతే చక్కగా లింకప్ ఏర్పడుతుందో అప్పుడు చోట్ల వాళ్ళకన్నా పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళు ది క్రైస్ట్ ది బుద్ధ వాళ్ళతో అనుసంధానం వెళ్తుంది. The aggregated aspiration, connection, consecration, and intelligent devotion of the group carries of individuals, of which it is composed to greater heights that would be possible alone. This group stimulation and the united effort sweep the entire group to an intensity of realization that would otherwise be impossible. So the group stimulation and the united effort. ఈ గ్రూప్ స్టిమ్యులేషన్ ఇది దొరకందే వీడు ఆ హయ్యర్ థింగ్స్లో ఉన్నటువంటి దీన్ని వీడు పొందలేడు. అంటే వీడు ఏంటి, వీడు ఫస్ట్ బేసిక్గా సోల్ లెవెల్లోకి ఎలివేట్ అవ్వాలి. సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళతో వీడు అనుసంధానం చెందుతాడు. అప్పుడు పరమ గురువుల యొక్క సాన్నిధ్యం వీడు ఎక్కువగా లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ద్వారా వీడు పొందుతాడు. దాంతో ఎప్పుడైతే వీడు పొందుతుంటాడో పైన దానికన్నా పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్ట్ ది బుద్ధ వాళ్ళతో చక్కగా వీడికి ఇది దొరుకుతుంది. సో ఇదంతా కూడా చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ గ్రూప్ అనేటువంటిది చాలా అవసరం. ఇది లేనిదే ఇదంతా జరగదు. This group stimulation and the united effort sweep the entire group to an intensity of realization that would otherwise be impossible, just as the law of attraction working
on the physical plane, brought them together as men and women into one group effort so that the law of magnetic impulse can begin to control them. Then again, as a group and only as a group, they unitedly constitute themselves channels for service in pure self-forgetfulness. బాగా గుర్తుపెట్టేసుకోండి పాయింట్. సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే బాగా వీడు అభ్యాసం చేసుకుంటూ వీడి సాధన చేసుకుంటూ ఉంటుంటే చోట్ల ఒక విచిత్రంగా ఒక కార్యక్రమం వీడు గమనిస్తాడు. ఏంటి కార్యక్రమం అంటే వీడు గ్రూప్ ఆఫ్ సోల్స్ తో వీడు అనుసంధానం చెందడం అంటే జరుగుతుంటుంది. అది ఫిజికల్ లెవెల్లో ఇంకా బాగా మనం తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు అంతకుముందు లేదా మనకి ఇప్పటిదాకా పరిచయం లేనటువంటి వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మనకు పరిచయం అవడం మొదలవుతారు. ఒకసారి వీడు పని మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు పని మీద వీడి దగ్గరికి రావచ్చు, ఏదైనా జరగచ్చు. వాళ్ళు ఏదో రామకృష్ణ మిషన్ అండి, వాళ్ళు ఆయన చాలా పెద్ద స్వామీజీట. ఆ స్వామీజీ ఎందుకు వీడు ఏదో రోడ్డు మీద వెళ్తూ వీడు ఆ ఆశ్రమంలోకి వెళ్తాడు. ఊరిని ఉదాహరణ కదా. ఆశ్రమంలోకి వెళ్ళి ఒకసారి ఒక 10 నిమిషాలు కూర్చుని పోతాడు. పోయేటప్పటికి అసలు ఆ టైంలో స్వామీజీ గారు బయటకు రారు, కానీ ఎందుకో స్వామీజీ బయటకు వస్తారు. వీడు స్వామీజీ ఎదురుపడ్డా అంటాడు జరుగుతుంది. వీడు ఒక మంచి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాడు. స్వామీజీ గారి యొక్క ఇది వీడికి వాడికి ఒక లింకప్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఏంటి ఇదంతా జరగడం అంటే ఇది ఊరినే ఏదో ఫ్లూక్గా జరిగిందని మాత్రం అనుకోకండి. ఒక సాధనలో ఉంటున్నప్పుడు ప్రతిదీ కూడా దాని వెనకతలు చాలా ఉంటుంది కదా. సో ఆ రకంగా కొందరు మహానుభావులతోటి లేదా ఒక సాధనలో ఉన్నటువంటి వాళ్ళతో వీడికి భౌతిక లోకంలో వాళ్ళతోటి వీడికి ఒక లింకప్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళతో వీడు కలవడం లేదా వీడియోలు వాళ్ళతో కలవడం జరుగుతుంటుంది. ఇంకా కరెక్ట్గా ఇంకా బాగా చెప్పుకోవాలంటే అలాంటి వాళ్ళతో అనుసంధానం దొరికినప్పుడు వాళ్ళతో చక్కగా సాన్నిధ్యాన్ని అనుభవించడానికి ఏర్పాటు చేసుకోండి. మిగిలిన వాళ్ళతో ఎవరితో ఉంటే వాళ్ళతోటి ఎంతవరకు 10 రూపాయలు తీసుకోవడం ఇచ్చుకోవడం అయిపోయిన తర్వాత వాళ్ళతో కటాఫ్గా ఉండండి. చాలా బాగుంటుంది సాధనప్పుడు. ఇక మిగిలిన వాళ్ళతో పెద్దగా ఫ్రెండ్షిప్ అవసరం లేదు, ఏదో ఎంతవరకు అంతవరకు అంతే ఫినిష్. అలాంటిది వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి సాధనలో. Law of magnetic impulse can begin to control them when again as a group and only as a group they unitedly constitute themselves channels for service in pure self-forgetfulness. సో వాళ్ళు వీళ్ళు కలిపి ఒక కార్యక్రమం అనేది ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు భక్తిరాజ్ మహారాజు గారు వీణ ఆయన కలవడం, వాళ్ళు వీళ్ళు కలిసి ఒక కార్యక్రమాన్ని చక్కగా భౌతిక లోకంలో వాళ్ళు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వెళ్తుంటాయి. So this thought embodies the opportunity immediately before all groups of aspirants and allied men of goodwill in the world today. So దీనివల్ల ఏంటంటే ఆల్ గ్రూప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండ్ allied men of goodwill in the world today, వీళ్ళందరితో వీడు చక్కగా వాళ్ళని వీడు కలవడం అంటుంది, ఏదో కారణం చేత వాళ్ళు వీడు కలవడం అంటే జరుగుతుంది. చాలా తమాషాగా ఉంటుంది. లోపల నుంచి వీడు జాగ్రత్తగా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు సోల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీడు జస్ట్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ అంటే చేయాలంటే ఇంకేం అక్కర్లేదు. If at the time of the May full moon they work together as a group of souls, they can accomplish much. By chance వీళ్ళు వాళ్ళు మే ఫుల్ మూన్కి వాళ్ళు కలిసి చేయడం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ లోకాల్లో వీళ్ళు సేవలు చేయొచ్చు. They can accomplish much. This thought illustrates also the significance of this law, which does produce polar union. So దీనివల్ల ఏమవుతుంటే illustrates also the significance of this law, which does the polar union. ఈ polar union అంటే దానికి మే full moon is the main point. What is needed to be grasped is that in this work there is no personal ambition implied, even of a spiritual nature, and no personal union sought. This is not the mystical union of the scriptures or of the mystical tradition. It is not alignment and union with the master's group or fusion with one's inner band of pledged disciples, nor even with one's own real life. ఇది బాగా అర్థం చేసుకోండి సెంటెన్స్. ఏమని చెప్తున్నాను? దిస్ ఇస్ నాట్ ది నో పర్సనల్ యూనియన్ సాట్. ఇక్కడ దెర్ ఇస్ నో పర్సనల్ అంబిషన్ ఇంప్లైడ్. ఈయన స్వామీజీ గారు కలవడం ఇదే, ఇక్కడ పర్సనల్ అంబిషన్ ఏం లేదు, ఏం ఉండకూడదు కూడా. ఇదే స్వామీజీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మన స్వామీజీతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు తిరుమల దర్శనం ఈజీట, ఇలాంటివన్నీ బుర్రలో పెట్టుకోకండి. సోల్ లెవెల్లో జరిగేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా
అలాంటి వాడు అక్కడికి వెళ్ళాడు. ఈ కథ అంతా వాడికి సంబంధించినది కాదు. సో ఇక్కడ పర్సనల్ అంబిషన్ అంటుండేది ఉండదు. పర్సనాలిటీ అంటుండేది రోల్ ఇక్కడ ఉండదు అసలు. తర్వాత దిస్ ఇస్ నాట్ ద మిస్టికల్ యూనియన్. అంటే వీడి యొక్క శిష్యులు, వీడు వాడి గురు, ఇలాంటిది కాదండి ఇది అని చెప్తున్నాను. mystical union of the scriptures or the mystical tradition. It is not alignment and union with the master supreme. It is not a union with the master supreme. ఒక పరమ గురువులో ఆయన శిష్యుడు వీడు వాడు కలవడం అలాంటిది కాదండి ఇది. యూనియన్ జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మ్యాగ్నెటిక్ యూనియన్ స్టిమ్యులేషన్ అంటుంది. సో మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటే దాంట్లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, చోట్లో ఇది ఒక గురువు అని, ఒక రేస్కి సంబంధించినదని, ఒక పరమ గురువు దీనికని అలాంటిది కాదండి ఇది. చోట్లో ఒక మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటుంది పనిచేస్తుంది. దీనికి ఏంటంటే, ఉదాహరణకు ఒక గుడి కట్టడం ఉంది. ఒకడు బిజినెస్ మ్యాన్, ఆ కాలనీలో ఉంటున్నాడు, ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు గుమాస్తా, ఇలా అనేక రకాల వాళ్ళు ఉంటారు. అలాగే గుడి కట్టేటువంటి వాడు మేస్త్రి, ఆర్కిటెక్టు, ఏదో బండలు వరిచేవాడు, వీడు అందరూ ఉంటారు. వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి అక్కడ గుడి నిర్మాణంకు కారణాలు అవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? చోట్లో ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక అనేది చేయడంలో ఈ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళది. ద స్టోరీ ఇస్ డిఫరెంట్. వాడు ఇంజనీర్గా వాడి యొక్క రోలు, డాక్టర్గా వాడి రోల్ అంతా డిఫరెంట్. అది ఇక్కడ పిక్చర్లో తీసుకోవట్లేదు అసలు. బట్ వైశాఖ్ ఫుల్ మూన్కి వీళ్ళందరూ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు ఏమున్నా, భూమి మీద వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కాస్త పక్క పెట్టేసేసి ఈ భూమి మీద మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటే ఒకటి డ్రా చేయడానికి వీళ్ళందరూ కూడా ఒకే ఒక థాట్ కూడా అందరూ అక్కడ చేస్తారు. అంటే ఫస్ట్ డే వాడి కార్యక్రమం వేరుగా ఉంటుంది, సెకండ్ డే వాడిది వేరుగా ఉంటుంది, అన్నీ మనం చాలా చదువుకుంటూ వచ్చాం ఇక్కడ దాకా. బట్ వైశాఖ్ ఫుల్ మూన్కి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రే యాక్టివిటీ అన్నీ పక్క పెట్టేస్తారు. భారతీయ దేశం, ఈ దేశానికి ఒకళ్ళు పరమ గురువు ఉన్నారు, ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ తీసేస్తారు ఆయన. అది బాగా గుర్తుపెట్టుకోండి, అది అంటున్నారు ఇక్కడ. అది సో ఇట్ ఈస్ నాట్ అలైన్మెంట్ అండ్ యూనియన్ విత్ ఎ మాస్టర్స్ గ్రూప్ or fusion with one's inner band of pledged disciples, not even with one's own real life. All these factors constitute preliminary implications and are of individual application. Preliminary implications and are of an individual applications. Upon this sentence, I beg you to ponder, the union is the greater and most vital thing because it is the group union. ఇదంతా ఒక గ్రూప్ యూనియన్ అనమాట. ఇదంతా జరుగుతుంది. ఉదాహరణకు ఒక సంస్థ, ఆ సంస్థ అధికారి, ఆ సంస్థ హెడ్ ఎవరో ఉన్నారు, బాబా గారు. ఇంకో సంస్థ ఉన్నారు, ఏదో స్వామీజీ ఆయన. ఇంకో సంస్థ ఉన్నారు, ఆ సంస్థలో మాస్టరు. ఇంకో సంస్థ ఉన్నారు. ఇలా ఈ మెయిన్ వాళ్ళ యొక్క సంస్థల యొక్క యాక్టివిటీ ఇదంతా ఉంటుంది. కానీ వైశాఖ ఫుల్ మూన్కి ఏమని చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క సంస్థలు, వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు, వాళ్ళ శిష్యులు, ఇదంతా కాస్త మర్చిపోండి. ఈ స్వామీజీసు, ఈ మాస్టరు, ఇంకోరో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లాట్ఫామ్ దగ్గర రండి ఆ రోజు. అది చెప్తున్నారు. నన్ను ఏమన్నారంటే మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అన్నారు. The union is a greater and not vital and more vital thing. It is the group union. What we are seeking to do is to carry forward a group endeavor which is of such moment that at the right time it will produce in its growing momentum such a potent magnetic impulse that it will reach those lives who brood over humanity and our civilization and who work through the masters of wisdom and the assembled hierarchy. ఎవరైతే ఈ అసెంబ్ల్డ్ హైరార్కీ ద్వారా పనిచేస్తున్నారో, ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ ద్వారా పనిచేస్తున్నారో, వాడి యొక్క పుల్ ఇలా 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 పనిచేస్తుంది. వాడి పుల్కి వీడు ఆకర్షింపడతాడు. ఇది కొంచెం హైయెస్ట్ పాయింట్, ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. This group endeavor will call forth from them a response to magnetic impulse which will bring together through the medium of the spiritual aspiring group the overshadowing beneficent forces.
through the consecrated effort of these groups in the world today, which constitute subjectively one group, light and inspiration and spiritual revelation can be released in such a flood of power that it will work definite changes in the human consciousness and ameliorate conditions in this needy world. Ameliorate conditions in this needy world. అంటే ఈ భూమి మీద ఏదైనా సరే మార్పు అనేటువంటిది రావాలి అంటే ఈ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ద్వారా వస్తుంది. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటి, ఈ మ్యాగ్నెటిక్ ఇంపల్స్కి ఎంత ఒక చైన్ సిస్టమ్ లాగా వేసుకోండి, ఇలా వేసుకోండి మొత్తం. సో ఈ చైన్ సిస్టంలోకి ప్రతి వాడు కూడా లింకప్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు అవుతుందంటే ఒకే ఒక్కడు పైన ఉన్నాడు, వాడి యొక్క చైన్ అంటున్నది కిందకి అలా దిగొస్తుంది. దానిలో వీడు ఎప్పుడైతే లింకప్ అవుతాడో, వైశాఖ పూర్ణిమ నాడు వీడి ధ్యానానికి ఎప్పుడైతే కూర్చుంటాడో అక్కడ ఉన్నటువంటిది వీడి దాకా అందుతుంది. వీడు అందులో పాల్గొనడానికి పనిచేస్తున్నటువంటి ఇంపల్స్ కూడా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇంపల్స్. In this needy world, so can be released in such a flood of power, it will work definite changes. ఒక ఫ్లడ్ ఆఫ్ పవర్ అన్నది అలా భూమి మీద దిగిపోతుంది. అది ఎంత మార్పు తీసుకొస్తుంది అనేటువంటిది మన ఊహకు కూడా అందదు. ఫ్లడ్ ఆఫ్ పవర్ ఒకటేసారి ఏదో గ్రామానికి ఉదాహరణకు ఒక 10 కోట్లు 50 కోట్ల రిలీజ్ చేస్తాడు అనుకోండి, ఎందుకు ఊహించినంత మార్పులు అనేటువంటి వచ్చేస్తాయి గ్రామం. అలా ఒక ఫ్లడ్ ఆఫ్ పవర్ అనేది ఆ పైనుంచి అలా వైశాఖ పూర్ణిమ నాడు దిగుతుంది భూమి మీదకి. ఈ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటే లా ద్వారా అది దిగి అప్పుడు అక్కడ భూమి మీద ఎంతో మార్పులు అనేటువంటిది తీసుకొచ్చేస్తుంది మనం. It will work definite changes in the human consciousness and ameliorate conditions in the needy world. Human consciousness lo తేడాలు వచ్చేస్తాయి. It will open man's eyes to the basic realities which are as yet only dimly sensed by the thinking public. మామూలుగా ఆలోచించే వాళ్ళకి ఏం పెద్ద మార్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందని చెప్తున్నారు. Then humanity itself will apply the necessary correctives, believing it can do so in the strength of its own sense of wisdom and strength. Yet all the time, behind the scene, stand the grouped world aspirants working silently in union with each other. Then humanity itself will apply the necessary correctives, believing it can do so in the strength of its own sensed wisdom. In the strength of its own sensed wisdom అంటే ప్రతివాడు కూడా వాడు కొంత కరెక్టివ్నెస్ అంటే దానిలోకి జాయిన్ అవుతుంటారు. వాడికి ఎంతవరకు వాడికి భాగవతం అనేది అంతవరకు వాడు కరెక్టివ్నెస్ చేసుకుంటాడు, ఎంతవరకు రామాయణం వాడికి అనేది అంతవరకు వాడి జీవితంలో వాడు కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ప్రతివాడికి పైనుంచి అందుతున్నటువంటి ప్లాన్ వాడి బుర్రకి ఎంతవరకు అవగాహనలోకి వచ్చిందో అంతవరకు వాడు మారుకుంటూ వాడి జీవితంలో మార్పు అనేటువంటిది చోటు చేసుకోవడం అనేటువంటిది సాధ్యం, జరుగుతుంది ప్రతివాడు. Sensed wisdom and strength, at all the time behind the scenes stand the grouped world aspirants. ఎప్పుడు కూడా మనం వెనకాతల ఎవరు లేరు, మనమే చదువుకుంటున్నాను మాత్రం అనుకోకండి. మన చుట్టూతా మనకి అంతా కూడా వాళ్ళు గ్రూప్ ఆఫ్ సోల్స్ అన్నటువంటి వాళ్ళు లేదా పరమ గురువులు వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇది మనం డిసెంబర్లో దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం ఈ పాయింట్స్. సో each other the hierarchy and thus keeping a channel open, working silently in unison with each other and the hierarchy, and thus keeping the channel open through which the needed wisdom, strength, love can flow. Needed wisdom, strength, love, ఈ మూడు కూడా విజ్డమ్ అంటే ఫ్లో అవుతున్నప్పుడు అందులో స్ట్రెంగ్త్ అంటే ఫ్లో అవుతుంది, లవ్ ఆస్పెక్ట్ అంటే ఫ్లో అవుతుంది ఇప్పుడు కూడా. సో ఇదంతా కూడా ఈ విజ్డమ్ అనేటువంటిది పైన అదంతా కూడా ఇదిగా ఉన్నటువంటిది మనకి అర్థమయ్యేటువంటి దానిలో తీసుకొచ్చి చేస్తున్నారంట. అంటే అది మన చుట్టూ ఉన్నటువంటి పరమ గురువులు. ఎప్పుడు మనం ఈ విషయం కూడా మనం నాకు గుర్తున్నంత వరకు ఇనిషియేషన్ ఉన్న సోలార్లో అనుకుంటా పరమగురువుల యొక్క స్పర్శ అనేది 5 రకాలుగా ఉంటుందని చెప్తారు. అందులో ఒక స్పర్శ ఏమిటంటే ఇంతకుముందు ఒక విషయం మనకి అర్థం కాకుండా ఉంటుంది, అది మనం ఒకసారి చదువుకున్నప్పుడు అది అర్థం అవ్వలేదు, మళ్ళీ రెండేళ్ళగా ఇప్పుడు మనం తీసి చదువుకుంటున్నాం అనుకో, వాడు అర్థమవుతుంది అనుకో. దట్ మీన్స్ అది వాళ్ళ యొక్క స్పర్శ, అంటే వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని మనకు అప్పుడు ఇస్తున్నారు అని అర్థం. అంతే, ఇలా తెలుసుకోవాలి. Love can flow.
There are therefore to be found in this great task the following relations and groupings. These must be considered and are as follows. అది అందువల్ల ఈ లింకప్ అంటున్నది ఒకటి చెప్తున్నారు ఇక్కడ. గ్రూప్స్ అనేటువంటి దానికి దీనికి ఒక లింకప్ ఇస్తున్నారు. ఫస్ట్ అండ్ హైయెస్ట్ పాయింట్ ఏంటంటే ద ఫోర్సెస్ ఆఫ్ లైట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ పీస్ embodied lives of tremendous group potency. Embodied lives of tremendous group potency. The force of light and the spirit of peace. అంటే ఇది ఈ గ్రూప్ ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ లైట్ అండ్ స్పిరిట్ ఆఫ్ పీస్ అన్నది. ది ఫోర్స్ ఆఫ్ లైట్ అండ్ స్పిరిట్ ఆఫ్ పీస్ అంటే ఈ సనత్ కుమారుల వారు, సనత్ సుజాతుల వారు వాళ్ళందరూ ఉండేటువంటి గ్రూప్ అనుకోండి. ఆ స్థితిలో ఫస్ట్ అక్కడ ఉంటుంది. దానికన్నా కింద వచ్చినటువంటిది ది ప్లానెటరీ హైరార్కీ. మన భూమండలం మీద మనందరినీ నడుపుతున్నటువంటి హైరార్కీ అవుతున్నారు. ది ప్లానెట్ అంటే ఈ దీనికి ఒకళ్ళు హెడ్గా ఉంటారు. ఈ ప్లానెటరీ హైరార్కీ అంటే ఒకళ్ళు దీనికి ఆధిపత్యం వహిస్తారు. అంటే ఈ ఇంటికి పెద్ద, ఈ భూమండలానికి పెద్ద ఒకడు ఉన్నాడు అలా అనుకోండి మీరు. ఈ ప్లానెటరీ హైరార్కీ, ఈ ప్లానెట్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక వర్క్ అనేది ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గారు అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఈ భూమండలం మీద. దీని అన్నారంటే ప్లానెటరీ లోగోస్ అంటారు వాళ్ళు. సో ప్లానెటరీ లోగోస్ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళకన్నా ఈ ప్లానెటరీ లోగోస్కి పైన ఉన్నటువంటి వాళ్ళు ది ఫోర్స్ ఆఫ్ లైట్ అంటే చోట్లో వెలుగుగా అంటే సప్తర్షులు అలా అనుకోవచ్చు మీరు. ఇంకా సప్తర్షులు అని అనుకోవచ్చు మీరు. ఎస్, సప్తర్షులు, సీరియస్ స్టార్, ప్లేడీస్ అని చెప్పారు కదా, వాళ్ళు ఈ ప్లానెటరీ లైట్స్ ఆఫ్ ఫోర్సెస్, స్పిరిట్ ఆఫ్ పీస్ అని అన్నారుగా వాళ్ళు. అక్కడి నుంచి దాని తర్వాత ప్లానెటరీ హైరార్కీ అన్నారు. ప్లానెటరీ హైరార్కీ తర్వాత చెప్తున్న వాళ్ళు ది బుద్ధ అన్నారు, బుద్ధ భగవానులు. తర్వాత ది క్రైస్ట్, ఆయనకన్నా కింద క్రైస్ట్, ఆయన మైత్రేయుల వారుగా మనకి ఉంటున్నారు. తర్వాత ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఈ క్రైస్ట్ కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు హ్యుమానిటీ. ఇది మొత్తం 6 పాయింట్స్ చెప్పారు మనకి. ఇది ఒక చైన్గా వేసుకోండి మీరు, అప్పుడు చక్కగా మనకు అవగాహనలోకి వస్తుంది. You will note that the Buddha focuses in himself the downpouring forces, while the Christ focuses in himself the outgoing demand and the spiritual aspiration of the entire planet. ఆయనేమో బుద్ధ భగవానులు ఇచ్చేవాళ్ళుగా ఆయన ఉన్నారు. క్రైస్ట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ వీళ్ళందరికీ కావాల్సినటువంటిది తీసుకోవడానికి ఆయన వీళ్ళందరికీ ముందుగా నుంచుని ఉంటారు. వైశాఖ పని ఉన్నాడు, ముందుగా నుంచి ఉంటారు. ఆయన జగద్గురువు కాబట్టి అని కాదు, వీళ్ళందరికీ ఏది ఇవ్వడం చేత వీళ్ళందరూ చక్కగా ఇదవుతారు. అది స్వీకరించడానికి ఆయన ముందుగా నుంచి ఉంటారు. హోల్డ్ ద ఎరాన్స్ రాడ్ అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు అందులో. సో అది క్రైస్ట్ అటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు. ఆఫ్ ది ఇన్ హిమ్సెల్ఫ్ ది అవుట్ గోయింగ్ డిమాండ్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎంటైర్ ప్లానెట్. దిస్ మేక్స్ ఏ ప్లానెటరీ అలైన్మెంట్ ఆఫ్ గ్రేట్ పొటెన్సీ. అనే అలైన్మెంట్, ప్లానెట్ యొక్క అలైన్మెంట్ అటువంటిది ఆయనలో అక్కడ జరుగుతుంది. Should the needed work be accomplished at the Visak festivals, the needed adjustments in the world can be made. ప్రతి వైశాఖ పౌర్ణమికి ఈ భూమండలం మీద చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు అనేటువంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. అది జాగ్రత్తగా గమనించుకొని అంటున్నారు. This success or failure lies largely in the hands of the new group of world servers. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ని దాన్ని స్వీకరించి అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఎవరి చేతిలో ఉంటుందంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేతిలో ఉంటుంది. అంటే పరమ గురువులు అది తీసుకుని దానికి కావాల్సినటువంటి విధానం అంతా కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ లాంటి వాటి చేతిలో పెట్టారు. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్కి కింద ఉన్నటువంటిది ఎవరు? హ్యుమానిటీ. సో అది తీసుకున్నటువంటిది దాన్ని చక్కగా హ్యుమానిటీకి అందించలేకపోవడం ఎవరి చేతిలో ఉంది? న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్లో ఉంది. సో ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడానికి ప్రేమతో వాళ్ళు ఎప్పుడు కూడా సంసిద్ధిలో ఉన్నారు. వీళ్ళు అది తీసుకుని వీళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంలో వీళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. In this tabulation, I have portrayed for you a little of what is implied in the words the law of polar union. The whole process concerns consciousness, and the results are to work out in consciousness with the subsequent physical plane happenings dependent upon the conscious realization
of the men of goodwill in or out of the new group of world servers. Men of goodwill అది ఏదైనా సరే హయ్యర్ లెవెల్లో వీళ్ళు స్వీకరించి లోవర్ లెవెల్లో దాని యొక్క హ్యాపెనింగ్స్ అది చక్కగా నిర్వహింపడడం అంటున్నది చక్కగా దర్శనం అవడం అంటున్నది జరిగేటువంటిది ఎవరికి అంటే ఈ దీంట్లో పనిచేస్తున్నటువంటి లా ఏమిటంటే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్. లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ద్వారా ఏం జరుగుతుందంటే ఈ న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్కరర్స్ వీళ్ళు పరమ గురువులు వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకుని అది చక్కగా భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని చక్కగా వాళ్ళకి అందివ్వడం అంటుంది కార్యక్రమం వీళ్ళు స్వీకరించి వీళ్ళు నిర్వహించడం అంటుంది ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కలిగి ఉండడం అంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత. Carried forward successfully and intelligently, it should be possible to inaugurate a new relation between the hierarchy and mankind. This effort, and let us hope it will mark the beginning of a new type of mediatory work, a work carried forward this time by a salvaging group of servers who are in training for the establishing of that group, which will eventually save the world. ఒక న్యూ కనెక్టివిటీ న్యూ విధానం అనేటువంటిది ఎప్పటికప్పుడు విశాఖపట్నం నుంచి వస్తుంటుంది. అది చక్కగా పరమ గురువులకి జీవులకి మధ్యలో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వాల్ సర్వర్స్ అంటే తీసుకుని ప్రతి వైశాఖపట్నంకి ఈ లింకప్ అన్నటువంటిది లేదా ఈ బంధం అనేటువంటిది పటిష్టంగా తయారయ్యడానికి వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త కొత్త విధానాలు అందిస్తూ ఉంటారు. అది బాగా తెలుసుకోండి. దిస్ mediatory work involves the recognition of the law of magnetic impulse and with a desire to understand it and to cooperate with those who wield it. Through its medium and the right understanding of the law, it should be possible to establish the needed union between souls, who are in themselves the symbol of the soul in all forms and souls in prison. సో దీనికి జరగాల్సినటువంటి ఏంటంటే యూనియన్ ఆఫ్ సోల్స్. అప్పుడు ఒకే ఒక సోల్ ఇందరి ద్వారా పనిచేస్తున్న విషయం జరుగుతుంది. సోల్ అండ్ ప్రిజన్ అంటే ఏంటంటే హ్యుమానిటీ, అంటే సోల్గా తెలియబడకుండా పర్సనాలిటీగా తెలియబడేది. సోల్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సోల్లో భాగంగా అంటుండే దానిగా పనిచేయడం అంటున్నది న్యూ గ్రూప్ ఆఫ్ పర్సన్. అది వీళ్ళిద్దరికి మధ్యలో. అండ్ సోల్స్ ఇన్ ప్రిజన్. మచ్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఎండెవర్ విల్ డిపెండ్ అపాన్ ది ఇంటెలెక్చువల్ గ్రాస్ of the members of the new group of world servers of the implied technique. దీన్ని కొంచెం ఇంటెలెక్చువల్ గ్రాస్ప్ చేసుకోండి. ఏదో ఒకటి చేయండి, సంథింగ్ యూ డూ ఇట్ వేర్ ఇన్ యూ కెన్ అట్రాక్ట్ ఆర్ యూ కెన్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ దట్ విచ్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది hierarchy to the humanity. You do something on Vaisak full moon. It will depend also upon their willingness to accept the idea of the opportunity present each full moon period and also upon their readiness to work along the indicated lines. It also depends. వాడికి ఇస్తున్నారు, డోర్ తట్టి ఇస్తున్నారు, వాడు ఫోన్ ఎత్తాలి కదా, వాడు తలుపు తీయాలి కదా, అది అలా కూడా డిపెండ్ అవుతుంది. ఒకసారి వాడు తెలుసుకోకుండా ఏదో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైశాఖ పూర్ణిమేలేండి, ఇందులో ఏముంది కొత్త అంటుందిగా అనుకుంటే వాడు అందుకోలేకపోతే, వాడు ఎప్పుడైతే అందుకోలేడో వాడికన్నా కింద ఉంటున్నాడికి అందించలేని వాడైపోతాడు. చాలా ముఖ్యం పూర్ణిమ నాడు ధ్యానం చేయడం అంటున్నది, పరమగురువులకు సబ్మిట్ అవడం అంటున్నది మోస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. As that they have no guarantee as to the accuracy of the claims regarding the importance of the full moon period, nor have they any personal knowledge of the situation as outlined. కొందరికి ఈ ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ కొందరికి తెలియకుండా వాళ్ళు అలా జీవించేస్తుంటారు. అంటే ఏదో వాళ్ళకి చేతనని సేవ చేస్తుంటారు, ఏదో చదువుకుంటుంటారు, భాగవతమో రామాయణమో ఏదో చదువుకుంటుంటారు, ఏదో చేస్తుంటాడు యాక్టివిటీ. కానీ ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా వాడు అలా లైఫ్ లీడ్ చేస్తుంటారు కొందరు. As yet, they have no guarantee. Outline. Some do not even know that there is a watching hierarchy, but they are consecrated and selfless souls, and as such being the new group of world servers. కొందరికి హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళు గైడ్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఈ విషయం తెలుసుకోండి అన్న. అంటే 10 మందికి పనికొచ్చేటువంటి పని చేస్తూ 10 మందికి బాగుండడానికి వాళ్ళ కాలేజీ నుండి ఏర్పాటు చేసి పెడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. If they can aspire, pray, meditate and serve
focusing in unison with all other servers at the time of the May full moon, the salvaging of humanity can go forward with much greater speed than heretofore, and the results will be appreciably apparent. బై ఛాన్స్ వాళ్ళు ఇది తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఊహించనంత శక్తి మీకన్నా కింద మీరు ఇవ్వగలుగుతారు. మీరు ఊహించనంత మార్పు వాళ్ళలో మీరు తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వీడికి ఎవరి వలన అయితే వీడికి ఇదంతా అందుతుంది, వాడితో వీడు అనుసంధానం చెందడం అంటే చాలా ముఖ్యం పరమగురువుల యొక్క మార్గం. న్యూ గ్రూప్ ఆఫ్ వర్సరే కానీ పైన హైరార్కీతో వీడికి లింకప్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఆ లింకప్ అయి వీడు కార్యక్రమం చేశాడు అనుకోండి, అప్పుడు చూడండి ఈ మార్పు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. For the individual disciple, the significance of the law of magnetic impulse and the corresponding relationships in his own life might also be tabulated. ఒక ఇండివిజువల్ డిసైపుల్ కి ఈ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ఎలా పనిచేస్తుందో అది చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ ది హయ్యర్ మెంటల్ లెవెల్స్. హయ్యర్ మెంటల్ లెవెల్లో వరల్డ్ ఆఫ్ సోల్ లెవెల్లో ప్రజ్ఞలు అనేటువంటి ఒకటి పనిచేస్తున్నాయి కదండి, అది ఫస్ట్ పాయింట్గా తెలుసుకోండి. తర్వాత సెకండ్ పాయింట్లో ఏమన్నారంటే ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. థర్డ్ పాయింట్కి వచ్చేది ది సోలార్ ఏంజల్. ఫోర్త్ పాయింట్కి వచ్చేది ది ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్, ది పర్సనాలిటీ ఇంటర్గ్రైండ్ అండ్ ఆఫెన్ ట్రబుల్సమ్. తర్వాత సిక్స్త్ పాయింట్కి వచ్చేది ది ఆస్పిరెంట్స్ ఎన్విరానింగ్ అసోసియేట్స్. కింద నుంచి మీరు పైకి అండర్స్టాండ్ చేసుకుంటే కొంచెం అవగాహన ఈజీగా ఉంటుంది. సో ఆస్పిరెంట్స్ ఎన్విరానింగ్ అసోసియేట్స్, ఇది సిక్స్త్ పాయింట్, అంటే బేసిక్ పాయింట్. మామూలుగా వాడు చుట్టూతో ఉండేటువంటి వాడు, ఇది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. దీనికన్నా పైన ఉన్నారు ది పర్సనాలిటీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆఫెన్ ట్రబుల్సమ్. దీనికి పైన వీడు ఒక పర్సనాలిటీ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే వీడు ఫిజికల్ యాస్ట్రల్ ప్లేయర్లో ఎక్కువగా లింకప్ అయి ఉంటాడు. దీనిపైన పర్సనాలిటీ అన్నది వాడి యొక్క స్వభావం. నిజానికి వాడు కోపం వచ్చింది కానీ ఇక్కడ వాడి స్వభావం అటువంటిది కాదండి అంటారు. అవును సార్, తర్వాత తెలిసిందండి వాడు ఏదో ఆఫీస్ టెన్షన్ ఏదో ఉన్నట్ట పాపం. తర్వాత 4 రోజులు ఆయన నాకు కనిపించి వాడంతా చెప్పాడు సార్. వాడు ఎస్ ఎస్ వాట్ యూ సెడ్ ఇస్ రైట్ సార్. దట్ మీన్స్ హిస్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్ టు హిస్ పర్సనాలిటీ. సో హిస్ పర్సనాలిటీ లెవెల్ ఈస్ ద సెకండ్ పాయింట్, అది చెప్పారు మనకి. థర్డ్ పాయింట్కి వచ్చేది ఏమన్నారు, కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ది ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్. ఈ పర్సనాలిటీ లెవెల్ నుంచి ది ఆస్పైరింగ్ డిసైపుల్ ఒక చక్కటి సాధన అటువంటి చేసుకుంటూ, ఒక చక్కటి విధానంలో ఉంటూ, సరిగ్గా అప్పుడప్పుడు గుడికి వెళుతూ, సంవత్సరానికి ఒకసారి తిరుమలకి వెళుతూ ఇలా ఉంటూ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆస్పైరింగ్ డిసైపుల్ ఆన్ ది లోవర్ మెంటల్ లెవెల్స్. ఏమన్నా సార్ జీవితానికి కావాల్సింది ఏమిటంటే రోజు కాసేపు భాగవతం చదువుకోవడం, ఒక గుడికి వెళ్ళి రావడం, చక్కగా ఒక సద్గురు సాన్నిధ్యం అంటే చేసుకోవడం, సేవ చేయడం, ఆఫీస్ పని చేసుకోవడం, ఇంతే కదండి. ఇలా ఉండేటువంటి కూడా లోవర్ మెంటల్ లెవెల్స్లో ఉండేటువంటి వాడు యాక్టివిటీస్ ఉంటుంది. దీనికి పైన ది సోలార్ ఏంజల్ అంటే కూడా ఉంటాడు. అంటే వీడిని ఈ విధంగా నడుపుతూ ఉన్నటువంటి వాడు లోపల వీళ్ళలో సోలార్ ఏంజల్ అన్న వాళ్ళని అగ్నిశ్వతాస్గా మనకు పరిచయం చేస్తారు. అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్నిశ్వతాస్ అంటారు వాళ్ళు. సోలార్ ఏంజల్స్ అంటారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు వీళ్ళు నడుపుతుంటారు వాళ్ళని, సోలార్ ఏంజల్ వాళ్ళు. తర్వాత ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. సోలార్ ఏంజల్ ద్వారా పనిచేసేది ఎవరికంటే ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. పరమగురు ఎవడైతే ఉన్నాడో అంటే ఈ హైరార్కీ అనేది ఏదైతే అంటున్నామో ఆ మాస్టర్ ఈ సోలార్ ఏంజల్ ద్వారా వీడిని నడుపుతుంటారు. లేదా ఇంకో కొంచెం జాగ్రత్త, ఇంకా తేలిగ్గా మనం అవగాహన చేసుకోవాలంటే, అవగాహన చేసుకోవడం అదైతే ఇది సత్యం కాదు. వీడు భౌతిక లోకంలో వీడికి ఒక గురువుగా ఒకడు ఉంటాడు కదండి, వాడిని బై ఛాన్స్ మీరు ఊరిన సోలార్ ఏంజల్ అనుకోవచ్చు, కానీ నిజానికి అది కాదు అనుకుంటారా. జస్ట్ ఊరిన అవగాహన నేను చెప్తాను. ఈ భౌతికంగా మనకు కనబడేటువంటి గురువు గారు అని పిలిచేటువంటిది అంతా కూడా ఊరికనే జస్ట్ పేరు అంతే, దానివల్ల జరిగేది ఏం లేదు ఇక్కడ కార్యక్రమంలో. సోలార్ ఏంజల్ ఇస్ యాక్చువల్లీ ఈజ్ డిఫరెంట్. వీడిని అగ్నిశ్వతాస్ అంటారు. వాళ్ళు వీడికి పైన నుండి వీడికి పైన ఉన్నటువంటి విషయాల్ని వీడికి అర్థమయ్యేటువంటి విధంగా వీడి మనసులోకి తీసుకొచ్చి అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సోలార్ ఏంజల్. సో దీనికి పైన ది మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. ఈ గ్రూప్కి మాస్టర్గా ఒకడు ఉన్నాడు, ఆయన ఉంటాడు పైన. దానికి పైన ఉండేటువంటి వాళ్ళు ది వరల్డ్ ఆఫ్ సోల్స్. మాస్టర్గా ఉన్నాడు కదండి, ఈ ప్రిన్సిపాల్గా ఉన్నారు కదా, ఇలాంటి ప్రిన్సిపాల్స్ అందరికీ పైన డిఇఓ. అది ది వరల్డ్ ఆఫ్ సోల్స్ ఆన్ ది హయ్యర్ మెంటల్ లెవెల్స్. అది విషయం. ఇక్కడ ఒక ఇండివిజువల్ లెవెల్లో ఈ రకంగా ఉంటుంది విషయం. అంటే
ఇందాక చెప్పినటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్లాసిఫికేషన్ ఒక ఇండివిజువల్, ఒక సాధకుడికి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ టు హ్యావ్ దేర్ analogies in mind, for they can often arrive at release from the limitations of their lives and a true comprehension of the larger issues when they see that their little unimportant lives are only the reflection of greater and more important factors. Higher point. మళ్ళీ చెప్తాను ఈ పాయింట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ టు హ్యావ్ దేర్ అనాలజీస్ ఇన్ మైండ్. ఇది చక్కగా ఈ అనాలజీ అంటే అక్కడ యాజ్ అబౌవ్ సో బిలో అంటారు కదా, ఆ అనాలజీ ఇక్కడ మనకి అనాలజీ ఇచ్చారు కదా, దాన్ని చక్కగా అవగాహన చేసుకోండి. దాని తర్వాత ఏం చెప్తున్నానంటే, ఫర్ దే కెన్ ఆఫెన్ అరైవ్ అట్ లీస్ట్ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ దేర్ లైఫ్స్ అండ్ ట్రూ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది లార్జర్ సెన్స్. సో దీన్ని ఎప్పుడైతే మీరు అవగాహన చేసుకుంటారో, ట్రూ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది లార్జర్ సెన్స్ అంటే చోట్లో జరుగుతున్న విషయంలో ఇది ఒక అణుబింద మాత్రమే, ఒక బిందువు లాంటిది మాత్రమే అంటే విషయంలో కూడా వస్తాడు. వీడు అనాలజీ అంటే చేసుకోవడం చెప్పారు. వెన్ దే సీ దట్ దేర్ లిటిల్ అన్ఇంపార్టెంట్ లైఫ్స్ ఆర్ ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గ్రేటర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అన్ఇంపార్టెంట్ లైఫ్ అంటున్నది ఏమిటి? అన్ఇంపార్టెంట్ లైఫ్ అంటే మనం అంటే ఒక సాధారణమైనటువంటి మన జీవితం, ఇది ఏమిటిది? ఈ జీవితంలో గ్రేటర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యొక్క రిఫ్లెక్షన్ ఒక ఇండివిజువల్గా ఏర్పడుతుంది. సముద్రంలో ఏదైతే ఉందో అదే సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువులో కూడా అంతా ఉంది. సముద్రంలో ఏ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువులో కూడా అన్నీ ఉన్నాయి. అది ఇక్కడ చెప్తాను. It is wise always to remember that on the plane of soul existence there is no separation, no my soul and thy soul. It is only in the three worlds of illusion and Maya that we think in terms of souls and bodies. సో ఎప్పుడైతే వీడు సోల్ లెవెల్కి వెళ్ళిపోతాడో, ఫ్లైట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయింది అనుకోండి, మొత్తం ఆకాశం ఒకటే తప్ప ఇది ఓఆర్ఆర్ ఒకటి ఉందండి, ఆ రోడ్లో ఏం లేదండి అన్నారు. అది అక్కడ వెళ్తున్నటువంటి బండి వేరు, ఇక్కడ వెళ్తున్నటువంటి బండి వేరు, ఏం లేదండి, అన్నీ కూడా ఆకాశంలో తేలుతున్నటువంటి విషయాలు. This is an occult platitude and well known to you, but the re-emphasis of the well-known truth may eventually bring home to you its exact truth. It is occult known truth and well known to you, but the re-emphasis of the well-known truth may eventually bring home to you in exactitude. అంటే ఏంటి? అది చక్కగా మీకు ఎప్పుడు మీకు అంటే మీరు అవగాహనలోకి అంటే తెలిసిన సత్యమే, అది పూర్తిగా అనుభూతిలోకి ఎప్పుడు వస్తుందంటే మీకు అది చక్కగా మీరు ఆ అనుభూతి పొందినప్పుడు. అంటే ఎప్పుడు ఎలా అనుభూతి పొందుతాం? ఈ సాధన చక్కగా చేసుకుంటుంటే మనకు అనుభూతి వచ్చినప్పుడు ఎస్ ఇట్ ఇస్ ద సోల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సై సోల్ మన సోల్ ఏం తేడా లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒకటే, అలా వీడు అయిపోతారు అని చెప్పి. దీంతో మనకి వైశాఖ లెసన్ అయిపోయింది. ది లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద బుక్ మనం చదువుకోబోతున్నది ఇది ఏంటంటే ది గ్రేట్ అప్రోచెస్ ది కమింగ్ న్యూ రిలీజియన్. దానిలో లెసన్ పేరు ఏంటంటే ది సోల్ ఆఫ్ హ్యూమానిటీ. It can be seen therefore that a very difficult interlude is now taking place in the world today. దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఒక ఊహించినంత ఒక సమగ్రత, ఒక సమభావం, ఒక ఇంటర్లూడ్ అంటుండది ఒకటి పనిచేస్తుంది. ఇంటర్లూడ్ అంటుండది ఒకటి పనిచేస్తుంది. It is one wherein the process is being undergone by humanity, which is similar to that which takes place so frequently in the life of an individual. The soul of the world is taking cognizance of outer affairs, preparatory to taking hold of the world situation. ఈ వరల్డ్లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ, సోల్ అంటే ఏదైతే ఉందో లేదా ఈ ప్రపంచంలో వీటన్నిటి యొక్క సమ్మిశ్రంగా ఏదైతే ఉందో అది ఈ చోట్లో జరుగుతున్న విషయం మీద ఒక చక్కటి పట్టు అంటే స్వీకరించబడడం అంటే జరుగుతున్న కార్యక్రమం. ప్రధానంగా పట్టు స్వీకరించడం అంటే జరుగుతున్న విషయాల మీద ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోవడం. మన సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు పర్సనాలిటీ లెవెల్లో జరుగుతున్న విషయాల మీద ఒక చక్కటి అనుసంధానం ఏర్పడటం.
which is similar to that which takes place so frequently in the life of an individual. The soul of the world is taking cognizance of outer affairs, preparatory to taking hold of the world situation in the life of an aspirant. Such interludes frequently occur. The personality is aware of conditions of difficulty and of turmoil. It has, however, had in the past moments of higher spiritual revelation and of divine impulsation. It has been sure of its goal temporarily, and it has known that the soul is the directing factor. వీడు లోపల సోల్ అనేటువంటి నుండి వీడిని డైరెక్ట్ చేస్తాం. తెలిసాక వీడు అవగాహనలోకి తెచ్చుకుంటాడు. పర్సనాలిటీ లెవెల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుని వచ్చారు కదా. ఇదంతా సోల్ ఇస్తున్నటువంటి ట్రైనింగ్, సోల్ తోటి పర్సనాలిటీ అనుసంధానం చెందినటువంటి విషయంలో ఇదంతా భాగంగా వీడు తెలుసుకుంటాడు. Temporarily, and it has been that the soul is the directing factor. Some dim idea of the goal and of the purposes underlying those impulses which have been granted to it by the soul have been vouchsafed. But for the moment, all that lies in the past. It seems to the soul has retreated that the period of contact and of surety has ended, and that nothing remains except difficulty, a sense of futility. The next lesson. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः लोकाः समस्ताः सुखिनः लोकाः समस्ताः सुखिनः। ओम शांति।